అధికారులపై బెదిరింపులు దాడులు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజకీయ దుమారం చోటు చేసుకుంటుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోండా ఓం మధ్య తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతుంది. స్టూడియోలో కొద్దిసేపట్లో మనకు అందుబాటులో ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్లే ముందు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్. మీకో న్యాయం మాకో న్యాయమా, బోండాను ఎందుకు వదిలేశారన్న చెవిరెడ్డి. మెస్ ఛార్జీలు పెంచాం, రాజకీయ రిజర్వేషన్లకు కట్టుబడ్డాం, ప్రాజెక్టులను అడ్డుకోవద్దన్న కేసీఆర్. ఆంక్షలపై డోంట్ కేర్, పోలీసులపై జనం రివర్స్. పన్నీరు క్యాంపెయిన్పై కంప్లైంట్, ఇళ్లు కట్టిస్తామని దినకరన్ వాగ్దానం. రసవత్తరంగా 4వ టెస్ట్, భారత్ బ్యాటింగ్ పైనే అందరి చూపు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్య 12 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ వ్యాట్ చట్ట సవరణ బిల్లు, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ చట్ట సవరణతో బిల్లుతో పాటు పలు బిల్లులను సభ ఆమోదించింది. దీంతో పాటు పలు డిమాండ్లపై చర్చ కూడా జరిగింది. ఆర్డీఏ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఓంను అరెస్ట్ చేయాలని వైసీపీ సభ్యులు పోడియం దగ్గరకు దూసుకువచ్చారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. డిమాండ్లు బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో పోడియం దగ్గర వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. The question is that the Andhra Pradesh Excise Amendment Bill 2017 be taken into. అంతకుముందు కూడా ఆర్టీఏ ఘటనపై అసెంబ్లీలో రగడ నడిచింది. ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు ప్రతిపక్ష నేత జగన్. చెవిరెడ్డి అరెస్టును ప్రస్తావిస్తూనే అధికారులపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాడి చేశారని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మాట్లాడటానికి ఇది సమయం కాదని స్పీకర్ సర్ది చెప్పారు. సరిగ్గా బడ్జెట్ పద్దులపై బోండా ఓం మాట్లాడుతున్న సమయంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు జగన్. కానిస్టేబుల్స్ మీద, అధికారుల మీద, అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ. బోండా ఉమేష్ గారు మాట్లాడండి. అయిపోయినా చెప్పలే ప్లీజ్. దాడులు, దౌర్జన్యాలు, ఆరోపణలు, ఆందోళనలు ఏపీ రాజకీయాల్లో రోజుకో అంశం దుమారం రేపుతోంది. మొన్నటి వరకు అగ్రిగోల్డ్ అంశం, ఇప్పుడు ఆర్టీఏ ఘటన. సారీతో సమస్య పరిష్కారమైందని కమిషనర్ ప్రకటించిన ప్రతిపక్షం మాత్రం దీన్ని వదలటం లేదు. గతంలో తమపై కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సిందేనంటూ పట్టుబడుతోంది వైసీపీ. మొత్తానికి ఈ వివాదంలోకి చంద్రబాబు, జగన్ కూడా రావడంతో రాజకీయ రచ్చకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఒకరు ఎయిర్పోర్ట్ మేనేజర్ పైనే దాడికి ప్రయత్నిస్తారు, మరొకరు ఎయిర్పోర్ట్ లోనే బైఠాయించి పోలీసుల్ని బెదిరిస్తారు. మరొకరు ఏకంగా సీనియర్ ఐపీఎస్ పైనే దౌర్జన్యం చేస్తారు. ఇంకొకరు గన్మెన్ పైనే చేయి చేసుకుంటారు. దౌర్జన్యాలు, దాడులు చేస్తూ మళ్ళీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. మేం దాడి చేశాం, సారీ చెప్పాం, మీకు ఇంగితం కూడా లేదని నిలదీస్తారు ఒకరు. మేం ఏం చెయ్యకపోయినా అరెస్ట్ చేశారు, దాడి చేసినా మిమ్మల్ని అరెస్ట్ చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇంకొకరు. ఇప్పుడు ఇదే రాజకీయం ఏపీలో హాట్ గా నడుస్తోంది. విజయవాడ ఆర్టీఏ ఆఫీసులో కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే బోండా ఓం దౌర్జన్యం చేయడంతో రాజకీయ దుమారం మొదలైంది. ఆ తర్వాత చంద్రబాబు పిలిచి సారీ చెప్పాలని సూచించడంతో ఎంపీ, ఎమ్మెల్యే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇక్కడితో వివాదం సద్దుమణిగిందని కమిషనర్ సైతం ప్రకటించారు. అసలే హాట్ గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఆర్టీఐ ఘటనను అస్త్రంగా మార్చుకుంది వైసీపీ. తిరుపతి ఎయిర్పోర్ట్ మేనేజర్ పై దాడి చేయకపోయినా
తమను జైలుకు పంపిన టీడీపీ ప్రభుత్వం గన్మెన్ పై దాడి చేసిన వారిని ఎలా వదిలేస్తుందని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. అసెంబ్లీ ఆవరణలో కింద కూర్చొని నిరసన తెలిపారు. బోండా బొమ్మను అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారాయన. మీకో న్యాయం మాకో న్యాయమా అని ప్రశ్నించారు చెవిరెడ్డి. ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క చట్టం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూల్ ఉంటుందా? సమచట్టం సమన్యాయం అందరికీ ఉండదా? ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిన ముఖ్యమంత్రి గారు మాకైతే ఒకలాగా వాళ్ళకైతే ఒకలాగా రూల్ తీసుకొస్తున్నారా? ఈ రోజు బహిరంగంగా వీడియో ఆడియోలతో మీ నాయకులు దార్జునాలు చేసి మీ ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేస్తే వాళ్ళకి శిక్షలు ఉండవా? వాళ్ళని వదిలేస్తారా? ఇది ఎక్కడ న్యాయం ముఖ్యమంత్రి గారు? ఇటు అసెంబ్లీలోనూ బయట కూడా ఆర్టీఏ ఘటనపై విమర్శలకు పదును పెట్టింది విపక్షం. సభలో జగన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తే బయట ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారు. చివరకు చంద్రబాబును ఈ వివాదంలోకి లాగారు ఎమ్మెల్యే రోజా. ఎంపీ ఎమ్మెల్యేల దాడికి బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారామె. ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అంటే ఈ విజయవాడలో ఉన్న ఈ రౌడీల్ని మీరు కేసులు పెట్టి తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించినప్పుడే మీ మీద నమ్మకంతో ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కూడా ఈ రాజధానిలో ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా మీరు గూండాల్ని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద కేసులు పెడతాడా లేదా వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు చేసిన గూండాయిజానికి బాధ్యత వహించి రాజీనామా చేస్తారని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సారీ చెప్పిన వైసీపీ దీన్నొక ఇష్యూ చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది అధికార టీడీపీ. కృష్ణా కలెక్టర్ను హెచ్చరించి కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం జగన్ నైజం అంటూ ప్రతిపక్ష నేతను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే బోండా ఉమా. చిన్న సంఘటన జరిగితే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మేము అధికార ప్రభుత్వంలో ఉన్నా విజ్ఞతతో ఆలోచించి భేషజాలికి పోకుండా సాక్షాత్తు కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి అధికారులకి మేము సారీ చెప్పి వచ్చాం. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం జరిగిన సంఘటనల మీద విచారం కూడా వ్యక్తం చేయనటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా ఈ వివాదంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రజా సమస్యలు పక్కకు పోయి వ్యక్తిగత విమర్శలు దూషణడే ప్రధాన అజెండా అయిపోయింది ఏపీ రాజకీయాల్లో. అసెంబ్లీ సెంట్రిక్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోండా బొమ్మ మధ్య తీవ్ర రాజకీయ దుమారం చోటు చేసుకుంటే ఇద్దరు ఇప్పుడు విజయవాడ స్టూడియోలో మనకి అందుబాటులో ఇద్దరు ఎమ్మెల్యేలే. ఒకళ్ళు దాడి చేసిన కేసుల్లో జైలుకి వెళ్ళిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకో వ్యక్తి దాడి చేసి కూడా క్షమాపణలు చెప్పారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు కాలేదు. ఇది అన్యాయం అంటున్నారు చెవిరెడ్డి. అయితే సారీ చెప్పిన తర్వాత కేసు ఏంటి అని అంటారు బోండా బొమ్మ. ప్రస్తుతం ఇద్దరు మనతో టీవీ9 స్టూడియోలో ఉన్నారు. అయితే ఈరోజు అసెంబ్లీ మొత్తం ఇదే అంశంతో రచ్చరచ్చ జరిగింది. ఈ అంశం నేపథ్యంలో అసెంబ్లీ జరగలేదు. పలు అరెస్టులు బైఠాయింపులు ఇవన్నీ చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోండా ఉమ్మ మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మొదటగా మీతోనే ప్రారంభిస్తాను. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈరోజు అసెంబ్లీలో చేసిన తరహాలో సౌండ్ పొల్యూషన్తో కాకుండా నింపాదిగా నిదానంగా అసలు ఇష్యూ ఏంటి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఈ సమస్యకు సొల్యూషన్, ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడవచ్చు. మీరు చెప్పండి, బోండా ఉమాను అరెస్ట్ చేయించడమే మీ లక్ష్యమా? బోండా ఉమాను అరెస్ట్ చేస్తే మీరు అరెస్ట్ అయ్యారు, ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి సమన్వయం జరుగుతుంది, సమన్వయంతో ఇష్యూ సొల్యూషన్ దొరికినట్టుగా భావించాల్సిన అవసరం ఉందా? లక్ష్యం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షించాలన్నదే నా లక్ష్యం. తప్పు నేను చేయొచ్చు, తను చేయొచ్చు, ఎంపీ గారు చేయొచ్చు, నాని గారు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఎవరు చేసినా, అది ఎవరైతే దౌర్జన్యంగా వ్యవహరించినా, ఎవరు గుండాయుధం చేసినా, ఎవరు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యమంత్రి గారు అందరినీ గతంలో మీరు నిబంధనలకు వ్యతిరేకంగా బిహేవ్ చేశారు కాబట్టి 2 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 కీలకమైన కేసుల్లో మీరు అరెస్ట్ అయ్యారు. 2 కేసుల్లో ప్రధానంగా. ఆ తర్వాత దాని మీద మల్టిపుల్ పాత కేసుల్లో వీటిలో అరెస్ట్ అయ్యారు. 2015, 2016లో 2 కీలకమైన కేసుల్లో మీరు అరెస్ట్ అయ్యారు. ఈ 2 సందర్భాల్లో మీరు తప్పు చేశారు కాబట్టి అరెస్టుకు కారణమైందని దానికి ఒప్పుకుంటారా మీరు? అంటే ఒకటి వచ్చి ఏం చేశారన్న, ఒక అరెస్ట్ ఏం చేశారంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా మేనేజర్ పైన నేను దాడి చేశానని అన్నారు. నేను చెప్పాలి కూడా, అవసరం కూడా ఉంది, నా బాధ్యత కూడా ఉంది. ఆ రోజు 25 మంది ప్యాసింజర్ని, నేషనల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ని ఫ్లైట్ లెక్కనిచ్చుకుని 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని వాళ్ళు ఆపేస్తే ప్రశ్నించిన మాట నిజం. మేము ఎక్కడ దాడి చేయలేదు, అతను కొట్టలేదు. కొట్టుంటే అంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. కానీ చెవిరెడ్డి గారు ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కీలకమైన 2015లో
నవంబర్లో జరిగిన కేసు కావచ్చు, ఆ తర్వాత ఐ థింక్ జూలై 6 ఆగస్టులో 2016లో జరిగిన కేసులో కావచ్చు. ఈ 2 కేసుల్లో మీ మీద కేసులు నమోదైనాయి. మొదటి దాంట్లో చిత్తూరు ఎయిర్పోర్ట్ పిఎస్లో అక్కడ ఎయిర్పోర్ట్ మేనేజర్ రాజశేఖర్ మీ మీద కేసు ఫైల్ చేశారు. బేస్డ్ ఆన్ దట్ ఎఫ్ఐఆర్ నమోదైంది, దాని మీద మీరు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగింది. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయంలో మీరు దూసుకు వెళ్ళారు, అక్కడ అక్రమంగా ప్రవేశించారని అక్కడ కూడా కేసు నమోదైంది. ఈ కేసులో కూడా కేసు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. నిన్న జరిగిన కేసులో అరెస్ట్ కాలేదు కదా అనేది టీడీపీ నేతల పాయింట్. సారీ, అక్కడ కేసు నమోదు కాలేదు కదా అనేది టీడీపీ నేతల పాయింట్. నేను 2 విషయాలు చెప్తున్నాను. ఒక విషయం, ఎయిర్పోర్ట్ మేనేజర్ పైన నేను దాడి చేయలేదు. మీరు ఎయిర్పోర్ట్ మేనేజర్ని అడగచ్చు. ఉంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి ప్రతిదానికి ఆధారం ఉంటుంది. ఒక ఆధారం చూపించమని చెప్పండి, నేను ఏ 6 కానీ సిద్ధమే. కానీ నన్ను బలవంతంగా అరెస్ట్ చేసి 21 రోజు జైల్లో పెట్టారు. ఫస్ట్ 6 అనుభవించాను, బయటకు వచ్చాను. ఆర్డీఓ ఆఫీస్ కాడ ఇళ్ళకి పట్టా ఇవ్వలేదని వంట వార్పు కార్యక్రమం పెట్టాం. అక్రమ వంట వార్పు ఆడ పెట్టుకున్న పబ్లిక్తో వెళ్ళి వాళ్ళకందరికి ఇంటి పట్టాలు ఇవ్వాలి, ఆ ఇష్యూ మేము చేసాం. వంట వార్పు చేస్తే నువ్వు ఆర్డీఓ కార్యాలయం లోపలికి వచ్చి ఆ పోర్టుకో దగ్గర వంట వార్పు చేస్తున్నావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నామని తీసుకెళ్ళి అదొక 11 రోజులు జైల్లో పెట్టారు. అది పబ్లిక్ కాజ్ కోసం చేసింది ఒకటి. మీరు 2015లో ఎయిర్పోర్ట్ కేసుకు సంబంధించి మీ మీద 445 సెక్షన్, 323 సెక్షన్, 253 సెక్షన్, 3 సెక్షన్ల కింద విధులకు ఆటంకపరచడం, దాడి చేయటం, దాడి చేసి గాయపరచడం, ఈ 3 అంశాల మీద కేసు నమోదైంది. 2016లో 353 సెక్షన్, 448 సెక్షన్ విధులకు ఆటంకం కల్పించి అక్రమంగా చొరబడ్డారనే దాని మీద, ఈ రెండింటి మీద కేసులు నమోదైన దాని తదనుగుణంగానే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న బోండా ఉమా మీద కేసులు ఎవరు నమోదు చేయలేదు కదా. ఒక దాంట్లోనే ఎయిర్పోర్ట్ మేనేజర్ కేసు పెట్టాడు, రెండో దాంట్లో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో రెవెన్యూ సిబ్బంది కేసు పెట్టారు. బోండా ఉమా ఇప్పుడు ఆయన మాట్లాడే అవకాశం ఉంది, ఆయన మాట్లాడతారు. ఆయన మీద కేసు నమోదు కాలేదు చేస్తే నేను కన్క్లూడ్ చేసిన తర్వాత తను మాట్లాడుతున్నాను. ఎయిర్పోర్ట్లో అయితే నేను అతని మీద దాడి చేయలేదు, అతను కొట్టలేదు, ఏ ఆధారం చూపించమను 6 అనుభవించా. రెండోది ఇంటి పట్టాల కోసం ప్రజలతో కలిసి వంట వార్పు చేస్తే కేసు పెట్టి లోపలికి వచ్చి వంట వార్పు కార్యక్రమం చేసి అరెస్ట్ చేశారు. 6 అనుభవించా. ఈరోజు నేను చెప్పేది ఓకే, మేము 6 అనుభవించాం, న్యాయస్థానంకి వెళ్తాం, న్యాయం ఎటువంటి అవుతుంది, న్యాయం నిర్ణయిస్తారు. ఈరోజు సాక్షాత్తు రికార్డెడ్గా వీడియో ఆడియోలతో ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు క్షమాపణలు చెప్పేస్తాం, ఇష్యూ క్లోజ్ అవ్వాలంటే ఇది ఎంతవరకు న్యాయము? అది చట్టం చేద్దాం. అవసరం ఎవరి మీద దాడి చేయొచ్చు, క్షమాపణలు చెప్తే వదిలేద్దాం. కేసు పెట్టాలి కదా. ఎవరు తప్పు చేసి ఆ రోజు మా మీద పెట్టారు కదా, తప్పు చేయకపోయినా పెట్టారు. 6 అనుభవించావు, నువ్వు తప్పు చేసావు, ఆధారాలతో ఉన్నాయి, తను తప్పు చేశాడని, దాడి చేశాడని వీడియోలతో ఉన్నాయి, నేను క్షమాపణ చెప్పాను వదిలేయమంటే అది న్యాయమైన. అది కూడా ఒక సిన్సియర్ పోలీస్, రాష్ట్రంలోనే అత్యున్నతమైన పోలీస్ అధికారి, ఇంటిగ్రిటీ ఉన్న పోలీస్ అధికారి అట్లాంటి కార్యాలయం అట్లాంటి వ్యక్తి మీదకి వెళ్ళి ఈరోజు అట్లా దౌర్జన్యం చేయడం, నాన్న దుర్భాషలు ఆడడం, ఒక కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేయడం, కొట్టడం చేసిన తర్వాత మేము మధ్యస్థం చేస్తారు ముఖ్యమంత్రి గారు, ఈ క్షమాపణలు చెప్పిన వదిలేయి అంటే అతని విజ్ఞతకు వదిలేద్దాం. ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. రైట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీ క్లారిటీ అర్థమైంది. బోండా ఉమ్మ గారు, ఆర్టీఓ కార్యాలయంలో నేరుగా ఐపీఎస్ అధికారి సమక్షంలో గన్మెన్ మీద ఖచ్చితంగా మీరు దాడి చేశారు, వీడియో స్పష్టంగా రికార్డ్ అయింది. ఇది మీ మీద కేసు పెట్టడానికి సరిపోయే ఎవిడెన్స్ కాదా? మీ మీద కేసు పెట్టలేదంటే కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి, రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి మీ పవర్ను ఉపయోగించుకొని మీ మీద కేసు పెట్టకుండా మీరు క్షమాపణలు చెప్పి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం? ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికారం ఉందనే ఒక అహంకారం కాదా? రజనీకాంత్ గారు, ఇప్పుడు మీరే వీడియోలో చూపిస్తూ ఉన్నారు. దాంట్లో నేను కమిషనర్ గారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు గన్మ్యాన్ నాకు అడ్డుపడితే నేను తోసిన మాట వాస్తవం, తోసింది నెట్టడం అనేది వాస్తవం, నెట్టుతుందే మీరు చూపిస్తూ ఉన్నారు. దాడి అనేది ఏదో ఒక దెబ్బ ఆయన కొడతాం కానీ ఒక కర్రతోనో లేదా ఇంకోటో కానీ ఇంకోటి నేను మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. టీవీలో ప్రేక్షకులకు కూడా కనిపిస్తుంది, సైడ్ బాక్స్ లో కనిపిస్తుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకో డీటెయిల్ గనక విజువల్ గాను ఫుల్ విజువల్ మనకి కనిపిస్తుంది. మీరు ఇంటెన్షనల్ గా మీరు తోస్తున్న తీరు కనిపిస్తుంది. అంటే ఇది ఏదో అడ్డమయ్యాడనో పక్క జరగడం కోసం కాదు, ఇంటెన్షనల్ గా మనిషిని తోయటం అంటే ఆల్మోస్ట్ దాడి చేయడం అనే చాలా స్పష్టమైన అర్థం. అది సరిపోదా? ఎవిడెన్స్ సరిపోదా మీ మీద కేసు పెట్టడానికి? రజనీకాంత్ గారు
ఒక 2 నిమిషాలు మాకు టైం ఇస్తే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయండి. ఇప్పుడు మీరు చూపించే వీడియోలో ఉన్నది నేను, ఆయన్ని నెట్టేసింది నేనే, దాంట్లో ఎక్కడా కూడా మేము కాదంటలేదు. కాకపోతే మీరు మాట్లాడే విధానం వేరే ఉంది, మీరు చెప్పే విధానం వేరే ఉంది. దాని మీదే జరిగిన సంఘటన మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మందలించారు. నేను కానీ పార్లమెంట్ సభ్యుడు నాని గారు కానీ అలాగే ఎమ్మెల్సీ గారు కానీ అందరం ఉన్నాం, అందరినీ మందలించారు, అధికారులతో మాట్లాడమన్నారు. నిన్న ఆదివారం అయినా సరే సుబ్రహ్మణ్యం గారి ఆఫీస్కి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారితో పాటు ఆర్టీఓ జేఏసీ నాయకులు అందరూ ఉంటే వాళ్ళందరితో కూడా మాట్లాడి జరిగిన విషయాల మీద మేము ఎమోషనల్ అయ్యామండి. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, జరగకూడని సంఘటన జరిగింది, మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం, రియల్గా మీకు సారీ చెప్తానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పి వారికి మాట్లాడటం జరిగింది, వారికి సారీ చెప్పడం జరిగింది. ఒక అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో ఎమ్మెల్సీలుగానో ఉన్నా సరే మీరనే అధికార దుర్వినియోగం, అధికార మీరు అన్నారే ఇది అహంకారం, అలాంటివన్నీ ఉంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తోసిన దానికి ఏదో సెక్షన్ పెట్టి కేసు పెడతారు, కేసు పెడితే కేసులో బెయిల్ తీసుకుంటాం, అంతమించి మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీకు జరిగిన విషయాల మీద నిన్న కూడా ప్రెస్లో మాట్లాడటం జరిగింది. విజ్ఞతగా భేషజాలకు పోకుండా మేము వారి ఆఫీస్కి వెళ్ళి, కార్యాలయంలో ఆఫీస్కి వెళ్ళి వారి గన్మ్యాన్కి, వారికి, వారి అధికారులకి అందరికీ సారీ చెప్పాం. 2015లో చెవిరెడ్డి గారు ఒక నిమిషం బోండమ్మ గారు, 2015లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిర్పోర్ట్లో చేసిన దానికి నిన్న మీరు చేసిన దానికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తూ ఉందా? నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని బోండమ్మ గారు, 2015లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిర్పోర్ట్ మేనేజర్ని అక్కడ ప్యాసింజర్ వల్ల లేట్ అయిందని ఇంకో రీజన్ వల్ల దాడి చేశారు, కేసు అలా నమోదైంది. వారు ఏం చేశారో, ఎయిర్పోర్ట్ అధికారుల మీద ఎవరు దాడి చేశారో అవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే నాకు మా ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు పెరిగి ఏదో ఒకటి చెప్పి ఇచ్చి మా చేత అన్ని రకాలుగా దానికి వేరే అర్థాలు వస్తాయి. నేనేమంటున్నానంటే మేము ఒక పొరపాటు చేసాం, ఒక పొరపాటు చేసినప్పుడు విజ్ఞతతో భేషజాలకు పోకుండా అధికారుల దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాం. వారు మా అపాలజీస్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినప్పుడు వారే బాలసుబ్రహ్మణ్యం గారే వారు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడారు. ఇవాళ మా దగ్గరికి వచ్చారు, మీరు కూడా TV9 కూడా అక్కడే ఉన్నారు, మీ అశోక్ గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, TV9 క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, అధికారులతో మాట్లాడాం. ఒక పొరపాటు చేసినప్పుడు ఒక మనుషులుగా మేము ఏదైనా ఎమోషనల్ అయ్యి ఒక పొరపాటు చేస్తే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు సరిదిద్దుకున్నాం, వెళ్ళాము, కమిషనర్ గారు చెప్పాం. ఇక వీళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు ఏమైనా వెళ్ళి ఎక్కడన్నా, ఇప్పుడు సపోజ్ మొన్న నందిగామలో జగన్ గారు కలెక్టర్ గారి మీదకి వెళ్ళారు, కనీసం ఏదన్నా ఆయనకి విచారం వ్యక్తం చేశారా? ఎయిర్పోర్ట్ లో విశాఖ ఏ విచారం వ్యక్తం చేశారా? కొట్టొచ్చు, తిట్టొచ్చు, నెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, సారీ చెప్తే సరిపోతుంది, అంతేనా ఉమా గారు? ఏదైనా చేస్తే సారీ ఎందుకు చెప్తే సరిపోద్దండి? జరిగిన చిన్న పొరపాటుకి సారీ చెప్పాము. వారు ఇప్పుడు చేసింది మేమండి, వారి మీద చేసాము, వారికి సారీ చెప్పాము, మా అపాలజీస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఇంకా అక్కడితో అయిపోయింది కదా. రైట్. చెవిరెడ్డి గారు, అయిపోయిన దాన్ని ఎందుకు సాగదీస్తున్నారు? ఓకే, సారీ చెప్పారు, ఆఫీసర్ కన్విన్స్ అయ్యారు, ఆఫీసర్ కేసు పెట్టలేదు. సరే, మీ విషయంలో అంటే కేసులు నమోదైనాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ మీద కేసులు నమోదు కాలేదు కదా, కాబట్టి సారీ చెప్పిన తర్వాత బోత్ పార్టీస్ అగ్రీ అయ్యి కన్విన్స్ అయితే మీరెందుకు దానిలో మళ్ళీ మరి పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు? పొలిటికల్గా మైలేజ్ తీసుకోవటానికా, లేదంటే న్యాయం కోసమా? నిజంగా న్యాయం కోసం? నిజంగా న్యాయం కోసం అంటే ఎంప్లాయీస్ ఆఫీసర్స్ వచ్చి కేసులు పెట్టాలి కదా. నేను ఒక బాధితుడిగా చేసినటువంటి ప్రయత్నం, పోరాటం ఈరోజు. ఎందుకంటే ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్లో నేనైతే కనీసం టచ్ కూడా చేయలేదు, మేము ఎవరు అతని మీద దాడి చేయలేదు, దాడి చేసిన ఆధారాలు కూడా లేవు. రెండేది, ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వకుండా సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం 1:30-2 గంటల కాడ ఫ్లైట్ కార్డ్ జరిగితే ఇష్యూది, ఆయన సాయంత్రం 5 గంటలకు ఇంటికి కూడా వెళ్ళిపోయిన డ్యూటీ ముగించుకొని ఆ రోజు మిడ్-నైట్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్ళి అతని చేత కంప్లైంట్ తీసుకొచ్చి మరుసటి రోజు చెప్పారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారని. అంటే బలవంతంగా మా మీద కేసు పెట్టించారు. నేను ముఖ్యమంత్రి గారు పుట్టినటువంటి జిల్లాలో పుట్టిన వాడిని, ఆయన పుట్టిన రజనీకాంత్ ఇంకోటి చెప్తున్నా,
నీకు ఇచ్చిన సలహానే మేము తప్పు చేయకపోయినా తప్పు చేశాను ముఖ్యమంత్రి భావించుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ మేనేజర్ మీరు క్షమాపణ చెప్పండి అయిపోతుందని చెప్పి మాకు చెప్పి మా ఊరోని ఆయన పుట్టినూరుకు నియోజకవర్గాన్ని శాసనసభ్యుని మాకు కూడా సలహా ఇచ్చి మమ్మల్ని 21 రోజు జైల్లో పెట్టుకుని సెంట్రల్ జైల్లో చెప్పండి మాకు కూడా సాల్వ్ అయిపోయి ఉంటుంది కదా. మమ్మల్ని అయితే కేసు పెట్టిన వ్యక్తి ఇంటికి పోలీసులు పంపించి కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకి పంపి నానా ఇబ్బందులు పెట్టారు కదా. మాకు ఒక న్యాయం మీకు ఒక న్యాయమా అది చెప్పండి. మేము కూడా ఆ రోజు చెప్పుంటాం కదా, ఇష్యూ సాల్వ్ అయిపోయి ఉంటుంది కదా. మా సొంత ఊరోని నాకెందుకు చెప్పలా, మీకు ఎందుకు చెప్పాడు ఈరోజు? ఉమాగారు ఆయన అడుగుతున్న దాంట్లో రీజనింగ్ అనిపిస్తుంది కదా. సారీ చెప్తే ఆయన కూడా వదిలేయొచ్చు కదా. పాత కేసులు ఇప్పుడు ఆ కేసులన్నింటిలో నుంచి ఆయన్ని బయటపడేసేయచ్చు కదా. కాదు రజనీకాంత్ గారు, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మా పార్టీ అధ్యక్షుడిగా, మా పార్టీ అధినేతగా, ఆ పార్టీ అధినేతగా ఆయన పార్టీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఏదో పొరపాటు చేశారు కాబట్టి పిలిచి మందలించి ఆయన గైడ్ చేశాడు. ఈ విధంగా మీరు బాధ్యతతో వ్యవహరించాలి, మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడి వాళ్ళకి బాధ కలిగింది కాబట్టి వాళ్ళకి సారీ చెప్పండి అన్నాడు. మేము బేస్టాలకు పోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పింది మేము పాటించాం, మేము చేసాం. వాళ్ళ నాయకుడు వాళ్ళకి చెప్పాలి ఏమని. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారికి ఎందుకు చెప్తారు? అర్థం ఉందండి. ఇప్పుడు మీరో నేనో ఎందుకు చెప్తాం ఆయనకి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ నాయకుడు చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు మీరు విశాఖపట్నంలో చూసారు, ఇందాక మీరు వీడియో ప్లే చేశారు. మీ ఇప్పుడే టీవీ వచ్చింది ఏ విధంగా యోగానంద్ ఎస్పీ ఐపీఎస్ సిపిఐ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ గారిని ఏ విధంగా నీ సంగతి చూస్తాను, 2 సంవత్సరాలు నేను సీఎం అవుతా, నేను వచ్చినాక ఎవరిని మర్చిపోతాను కానీ ఇక్కడ ప్రధానమంత్రి కలెక్టర్ గారిని జైలు పంపిస్తానంటాం కానీ సాక్షాత్ నాయకుడు ఇక్కడ తప్పుదోవలు నడుస్తా ఉంటే ఈ కింద ఉన్న ఎమ్మెల్యేలు ఇంకే విధంగా ఉంటారండి? చెవిరెడ్డి గారు, మేము మా నాయకుడు మాకు డైరెక్షన్ ఇచ్చాడు, మీరు వెళ్ళి మీరు పొరపాటు చేశారు, మీరు వెళ్లకుండా ఉండాల్సింది, ఆ పొరపాటుకి మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడండి, సారీ చెప్పండి అన్నాడు. మేము డైరెక్ట్గా వెళ్ళాం. పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుకుంటూ చూసుకుండా మేము అధికారంలో ఉన్నామని కూడా అనేది కూడా చూసుకోకుండా మేము అధికారుల దగ్గరికి వెళ్ళి మా వల్ల మీకు బాధ కలిగింది, మమ్మల్ని క్షమించండి, సారీ చెప్పాం. మీ నాయకుడే మీకు అలా చెప్పారు, మేమేం చేస్తాం దానికి? నేను అడుగుతున్నా తను మాట్లాడేది నేను విన్నాను కూడా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, మీ ఒక్కరికే ముఖ్యమంత్రి, మాకు ముఖ్యమంత్రి కాదా? ఈ రాష్ట్రంలో అందరూ సమదృష్టితో చూడవలసినటువంటి బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఏమని ప్రమాణం చేశారు? ప్రమాణ స్వీకారం చేశారు. రజనీకాంత్ గారు మా పార్టీ అధ్యక్షుడు, అందరూ చూడాలి. అవునబ్బా, రజనీకాంత్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆయన ఒక తనకు ఒకటి అవగాహన చేసుకోవాలా. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను చూడమని చెప్పు. ఒక పార్టీ వ్యక్తిగా చూస్తానంటే ఆయన స్థాయి ఎక్కడ ఆయన దిగజార్చినట్టు. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరికీ బాధ్యత వహించాలి. ఆయన అందరూ సమదృష్టితో చూడాలా. ఎవరు తప్పు చేసినా శిక్షించాలా, ఎవరు కరెక్ట్ చేసినా సభాసనాలా, అదే అతని బాధ్యత. అది అందుకు ప్రజలు ఇచ్చిన అవకాశం. పార్టీ అధ్యక్షుడికి మీరేందుకు చూస్తారు? మీరేం చేశారు ఈరోజు? నువ్వు పోయి మీరు పోయి కొట్టినా, మీరు దాడి చేసినా, ఆ రోజు పోయి చింతమనేని పోయి వనసాక్షిపై దాడి చేసినా, ఇంకొకరిపై ఇంకో కేసులో దాడి చేసినా, ఇంకొకరిపై ఆడపిల్లలు కిడ్నాప్ చేసినా, ఇంకొకరిపై నెల్లూరు జిల్లాలో ఇంకొక ఎమ్మెల్యే కలెక్టర్ పైన దాడి చేసినా, ఏం దాని అతను ఒక పార్టీ ముఖ్యమంత్రిగా తను వ్యవహరిస్తున్నాడు తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? మమ్మల్ని ఎందుకు చూడటం లేదు అంటే, మమ్మల్ని అయితే కేసు పెట్టకపోయినా వాళ్ళ ఇంట్లోకి పోలీసులు పంపించి కేసు పెట్టించి మమ్మల్ని జైలుకి పంపుతున్నారు. ఈరోజు ఒక ఇంటిగ్రిటీ ఉన్న, ఒక నిజాయితీ ఉన్న, ఒక క్రమశిక్షణ ఉన్న అధికారిపై దాడులు చేసిన క్షమాపణ చెప్పి సరిదిద్దేస్తున్నారు. ఒక పని చేయండి. ఆయనకి ఇంటిగ్రిటీ ఉంది కదా. నందిగామ ఇన్సిడెంట్ లో ఆయనకి ఇంటిగ్రిటీ, బాలసుబ్రహ్మణ్యం ఒక్కరికే కాదు కదా, మిగతా వాళ్ళకి కూడా ఇంటిగ్రిటీ ఉంటుంది కదా ఆఫీసర్లకి. మీరు ఆర్డీఓ కార్యాలయంకి వెళ్ళాడు, ఆర్డీఓ కూడా ఇంటిగ్రిటీ ఉంటుంది కదా, అక్కడ పనిచేసే ఎంఆర్ఓకి ఇంటిగ్రిటీ ఉంటుంది కదా. ఒకటి చెప్తున్నా, ఆర్డీఓ మీద ఒక మాట కూడా అలా ఆర్గ్యుమెంట్ కూడా లేదు. వంట వార్పు చేస్తే ఆర్డీఓ కార్యాలయంలోకి వచ్చి వంట వార్పు చేశామని మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మీరు చెక్ చేసుకుంటున్నా, వంట వార్పు చేసుకుంటున్నాము, నిరసన చెప్తున్నామని అరెస్ట్ చేస్తారు తప్ప నేను ఆర్డీఓ గారు కలిసి ఫేస్ టు ఫేస్ కూడా చూసుకోవాలి. చిన్న ఆర్గ్యుమెంట్ కూడా లేదు మా మధ్యలో.
కానీ ముఖ్యమంత్రిని ఒక పార్టీ ముఖ్యమంత్రిగా చూసుకుంటానంటే ఆ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వెళ్ళిపోయినట్టు చూడాల్సి వస్తుంది. రైట్, చిన్న బ్రేక్ వెళదాం. వదిలేస్తాం. చివరెడ్డి గారు మళ్ళీ వస్తారు. చిన్న బ్రేక్ వెళదాం. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ ఉందా, తమ పట్ల ఒక రకంగా, తమ పార్టీ ప్రజాప్రతినిధుల పట్ల ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీ ప్రజానేతల మీద కక్ష సాధింపు ధోరణి అధికార పార్టీ గారు. రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంది, చట్టం ముందు అందరూ సమానమైన. కానీ తెలుగుదేశం పార్టీ చుట్టమైంది అనేది ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. నిన్నటి లాంటి సంఘటనలు చూసిన తర్వాత మీకు ఒక గన్మెన్ని తోసేశారో, మీ భాషలో తోసేసినట్లు, ఇంకోళ్ళ భాషలో అది కొట్టేసినట్లు, ఇంకోళ్ళ భాషలో బెదిరించినట్లు రకరకాలుగా ఉంటాయి. కానీ చట్టం అనేది ఎందుకు ప్రాపర్గా యాక్ట్ కావటం లేదు అధికార పార్టీకి సంబంధించి? ఎందుకు కొంతమంది పట్ల ప్రత్యేక ప్రేమ కనిపిస్తుంది? అది మీరు కావచ్చు, ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఎందుకు ఈ పార్షియాలిటీ కనిపిస్తూ ఉంది? గతంలో లేదు, ఈసారి కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంది. రజనీకాంత్ గారు, ఒక విషయం చెప్తానండి. వాళ్ళ మీరు అనుకునే పార్షియాలిటీయో లేదంటే మాకు ఆ అధికారంగా ఉన్నటువంటి దర్పమో లేదంటే ఇంకొక ఉంటే నిన్న మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటి విషయం. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నటువంటి విధంగా వ్యవహరించుంటే ఏ రోజైనా సరే, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు, మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రోజైనా అధికారుల దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి క్షమాపణ చెప్పి వచ్చినటువంటి దాఖలు ఏమైనా ప్రెసిడెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము అంగీకరిస్తాం. తప్పులే చాలా అరుదుగా జరిగాయి, సారీ చెప్పుకోవాల్సినంత తప్పులు జరిగాయి కాదేమో అప్పుడండి. ఇదిగోండి, ఇది చదవండి ఒకసారి ఏంటో. రాజమండ్రి మీరు క్లోజప్ చేసుకోండి, దీంట్లో ఏముందో మీకు కనబడుద్ది. లేదంటే మీకు చదవమంటే నేనే చదివి వినిపిస్తాను. కనిపిస్తుంది అన్నారు కదా, ఏదో రాజమండ్రి ఎమ్మెల్యే డిఎస్పీ ఆఫీస్లో డైరెక్ట్గా డిఎస్పీని కొట్టినటువంటి విషయాలు, అలాగే మహిళా అధికారిని దూషించినటువంటి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే, అలాగే మీరు అంటున్నటువంటి యూజ్లెస్ ఫెలో బొత్స సత్యనారాయణ గారు, ఇవన్నీ మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటారు అంటున్నా, మీరు మర్చిపోయి ఉంటారు. అప్పుడు తక్కువ జరిగింది అంటున్నారు కదా. మీ పార్టీ గురించి అంటున్నాను. మీ పార్టీ నేతలు గతంలో క్షమాపణ చెప్పుకునే పరిస్థితి రాలేదంటే అప్పుడు మీ పార్టీలో తక్కువ జరిగేమో. ఇప్పుడు కొట్టేసో, బెదిరించో, నెట్టేసో ఇప్పుడు వెళ్ళేసి క్షమాపణలు చెప్పుకొని కేసులు లేవు అని అంటే రూల్ ఆఫ్ లా ఏమైపోయినట్టు? అసలు ఈ సంస్కృతి అనేదే తెలుగుదేశం పార్టీలో లేదు రజనీకాంత్ గారు. మీకు బాగా తెలుసు ఆ విషయాలన్నీ. మీరేదో కొన్ని అడగాలి కాబట్టి మమ్మల్ని ఏదో అడుగుతున్నారు తప్పితే మీకు బాగా తెలుసు. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో పరిపాలన మీకు తెలుసు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక ఇలాంటి ఆటలకి మా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎగనెస్ట్. కానీ కొన్ని మేము మనుషులమే, ఏదో మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎమోషన్స్ ఉంటాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ లో కొన్ని తప్పులు జరుగుతాయి, వదిలేయచ్చు కదా వాళ్ళని. నేను కాదంటల్లా రజనీకాంత్ గారు, నేను కాదంటల్లా. తేడా ఎక్కడ చెప్తా మీకు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే, ఎందుకంటే ఆయనకి ఉన్న సంబంధం ముఖ్యమంత్రి. మాకు ముఖ్యమంత్రితో పాటు మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన. రెండు రకాలుగా మాకు రెండు పదవులు ఉంటాయి ఆయనకి. ముఖ్యమంత్రి ఉంటుంది, ఒక విధంగా పార్టీ అధ్యక్షుడిగా. మేము ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా సరిదిద్దుకోవడమని చెప్తా ఉంటారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తానికి, అన్ని పార్టీలకి, రాజకీయాలకి, ప్రాంతాలకి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇలాగా రెండు రకాలుగా ఉన్నప్పుడు మమ్మల్ని వెంటనే జరిగిన పొరపాటును సరిదిద్దుకోమని మాకు చెప్పారు. మేము భేషజాలకు పోకుండా వెళ్ళి అలాంటి సంఘటన ఎక్కడన్నా జరిగిందా? గత 10 సంవత్సరాల్లో మీరు చూశారు. ఏ రోజైనా సరే బొత్స సత్యనారాయణ గారి కాడి నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి నాయకులు, నిన్న మొన్న 26 రిపబ్లిక్ డే నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నందిగామలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం విచారం వ్యక్తం చేయలే. సాక్షాత్తు కలెక్టర్ని నిన్ను జైలుకి పంపిస్తాను, సెంట్రల్ జైలుకి అన్న వీడియో క్లిప్పింగ్ ఫస్ట్ టీవీ మీరే, మీ అశోక్ తీసి ఒక్కొక్క నిమిషం ఉమ్మగారు. చెవిరెడ్డి గారు, అంటే మీరు దాడులు చేస్తారు కానీ మీరు క్షమాపణలు చెప్పరు కాబట్టి మీరు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే డౌట్ అనిపిస్తుంది ఉమ్మగారు మాటలు వింటుంటే. అన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నందిగామలో కూడా కలెక్టర్ గారితో ఆర్గ్యుమెంట్ జరుగుంటుంది తప్ప కలెక్టర్ గారి మీద ఎక్కడ దాడి చేయాల.
ఆర్గ్యుమెంట్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సాక్షాత్ ఒక ప్రతిపక్ష నాయకుడి గారి మీద కేసు నమోదు చేసిన మాట వాస్తవమా కాదా? కేసు రీచ్ ఆర్గ్యుమెంట్ చేస్తేనే ఒక అపోజిషన్ లీడర్ మీద కేసు మీరు నమోదు చేసిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడతారు? ఇంకా మీరే నమోదు చేశారు కదా, మీరు దాడి చేస్తే మీ మీద నమోదు చేయాల. ఆర్గ్యుమెంట్ ఒక ప్రతిపక్ష నాయకుడు గారు 10 మంది చనిపోయారని చెప్పి ఒక బాధ్యత గల వ్యక్తిగా అక్కడికి వెళితే ఆర్గ్యుమెంట్ చేస్తేనే, వాస్తవాలు అడిగితేనే, వివరాలు అడిగితేనే నువ్వు కలెక్టర్ని దూషించినావని చెప్పి కేసు నమోదు చేసిన మాట వాస్తవం. మీ మీద ఎందుకు చేయలే కేసు నమోదు? ఎయిర్పోర్ట్ విషయం అంటే ప్రత్యేక హోదా కోసం తను ఫ్లైట్ దిగేటప్పటికే ఎయిర్పోర్ట్లో నుంచి బయటకే వెళ్ళడానికి లేదు అని అంటే సెంట్రల్ సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకి పోలీసులు వచ్చి పోలీసులు అడ్డగించడం అది తప్పు, యాక్చువల్గా తప్పు. అది సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉన్న ఎయిర్పోర్ట్లకి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎట్టొస్తారు? అదే అని ప్రశ్నించాడు. మీరు ఎలా వస్తారు ఇక్కడికి సిఐఎస్ఎఫ్ కంట్రోల్ ఉన్న ఎయిర్పోర్ట్లు? కానీ ప్రశ్నించడమే తప్పు అని మీరు అంటున్నారు. దాడి చేస్తే క్షమాపణ చెప్తే కరెక్ట్ అంటున్నారు. ఎందుకు అసెంబ్లీలోకి తీర్మానం చేద్దాం, మీరు చేసేయండి మీరు. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఎవరి మీద దాడులు చేయొచ్చు. క్షమాపణ చెప్తే నో కేసెస్, నో అరెస్ట్, నో సమస్యలు ఉండవని చెప్పి ఈరోజు 20 చేశారు బిల్లులు. ఆ బిల్లు కూడా పెట్టేయండి, ఒక పని అయిపోతుంది. ఉమా గారు రెస్పాండ్. రజనీకాంత్ గారు, నేను ఒకే విషయం మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నా. రజనీకాంత్ గారు, ఇవాళ నందిగామలో జరిగినటువంటి ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ ఉన్నటువంటి సంఘటన మీద జైలుకి తీసుకెళ్తా కలెక్టర్ గారిని అన్న మాట మీద అక్కడ ఉన్నటువంటి వారు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద కేసు పెట్టారు. మేము విశాఖపట్నంలో ఇందాడే మీ దాంట్లో వీడియో క్లిప్పింగ్ వేశారు. ఇష్టారీతిన పోలీసుల్ని బుద్ధుందా లేదా మీకు, నేను 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిని అవుతా, మేము అంతు చూస్తాను, మీ పింఛన్లు రాని అంటే కేసు ఏమైనా కట్టారండి అక్కడ? మేము అడుగుతా ఉన్నా. ఇవాళ నందిగామలో జరిగినటువంటి విషయంలో కేసు కట్టింది కలెక్టర్ని జైలుకు తీసుకెళ్తా, జైలుకు పంపిస్తా అని చెప్పి డాక్టర్ల చేతిలో కాగితాలు లాక్కున్నారు కాబట్టి కేసు కట్టారు, కంప్లైంట్ ఇవ్వబట్టి. విశాఖపట్నంలో జనవరి 26 జరిగిన రిపబ్లిక్ డే జరిగిన సంఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కేసు కట్టారా? చెప్పండి. కేసు పెట్టడానికి ఏం చేశాడు? కింద కూర్చొని నిరసన చెప్పాడు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో స్టేట్ గవర్నమెంట్ కేసు పాయింట్ రేజ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక పాయింట్ రేజ్ చేస్తుంది ఉమ్మ గారు, ఒక పాయింట్ రేజ్ చేస్తుంది. ఎవరినైనా కొట్టొచ్చు, సారీ చెప్పుకుంటే కేసులు మాఫీ అని ఒక ఏదైనా చట్టం తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అని స్కోప్ ఏమనుందా అలాంటిది? అది ఏంటంటే పాపం అది 2014 ముందైతే అయ్యేదండి అలాంటివన్నీ. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే అయ్యేది. ఈ ప్రభుత్వంలో అయితే కుదరదండి. ఈ ప్రభుత్వంలో అయితే అలాంటి అవ్వదండి. చట్టం అవసరం లేదు, అరెస్టులు కూడా ఉండవు, సెక్షన్లు కూడా ఉండవు, కేసులు కూడా ఉండవు. ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎవరి మీద దాడి చేయొచ్చు. ఐజీ స్థాయి అధికారి అయినా పర్వాలేదు, ఎంఆర్ఓ స్థాయి అధికారి అయినా పర్వాలేదు, మహిళ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. వీళ్ళకి చట్టాలు కూడా అవసరం లేదు, ఎందుకంటే అమలు అవుతుంది కదా. అమలు చేస్తున్నప్పుడు చట్టాలతో ఏం పని రజనీకాంత్ అన్న? అందరూ సాక్ష్యం, ప్రజలు సాక్ష్యం, మీరు సాక్ష్యం, నేను సాక్ష్యం, అందరూ సాక్ష్యం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చెప్పండి ఉమా గారు. రజనీకాంత్ గారు, హలో, వింటున్నా, చెప్పండి. రజనీకాంత్ గారు, ఒకే విషయం మీకు మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఒక ఐఏఎస్ బీపీ ఆచార్య, ఒక వెంకటరామరెడ్డి గారు అనే అధికారి, వాళ్ళు చాలా ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో టాపర్ శ్రీలక్ష్మి ఎవరి వల్ల వెళ్ళిందండి? వెంకటరామ వీడియో ఆడియోలతో డైవర్ట్ అవుతుంది. చెవిరెడ్డి గారు పబ్లిక్ గా దొరికినటువంటి వ్యక్తి ఎవరు? వాళ్ళు చేసిన తప్పు డైవర్ట్. ఇప్పుడు చెప్పండి రజనీకాంత్ గారు, ఏ ప్రభుత్వ నాయకుడు గారు ఒక పేపర్ లాక్కున్నారని కేసు పెట్టారు కదా. ప్రతిపక్ష నాయకుడు గారు ఒక పేపర్ లాక్కున్నారని కేసు పెడితే శ్రీలక్ష్మి గారు ఎందుకు జైలుకి వెళ్ళారు చెప్పండి? ఎవరితో జైలుకి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెల్లో, ఈ ఒక సెల్లో ఉన్నారు. బీపీ ఆచార్య గారు ఉన్నారు, వెంకటరామరెడ్డి గారు రూముల్లో ఉన్నారు. వాస్తవం రేవంత్ రెడ్డి ఎందుకు పోయాడు? సండ్ర వెంకటరమణ ఎందుకు పోయాడు? రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకు పోయాడు?
ఓటుకు నోటు కేసు చేసింది ఎవరు? రైట్ చెవిరెడ్డి గారు బోండమ్మ గారు ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఎంత స్థాయికి వెళ్తున్నాయంటే అసెంబ్లీలో భాష వినలేని పరిస్థితిలోకి వెళ్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు సభ బయట లోపల వాడుతున్న తీరు తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. దానిలో బోండమ్మ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ భాష తీరు కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ మాటలు విందాం. అసెంబ్లీ లోపల బయట వాళ్ళ నాయన కోసం వాడు తాపత్రపడలే. ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా తిరుగుతాను. నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి నా జగత్గా నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి వచ్చినవరా? నీకు సైకిల్ కూడా లేదురా. నీ బతుకు నాకు తెలియదా? రారా నీ మొగడైతే రా, తేల్చుకుందాంరా. ఏదో ఫాల్ట్ అన్నాడు, నీ దగ్గరికి వస్తా, నువ్వే పెట్టు, నా మీద ఏమేమి కేసులు పెడతావు. గాంధీ భవన్ తాడిపత్రి మున్సిపాలిటీకి నీ చేత బీఫామ్లు ఇస్తే బీఫామ్లు గాంధీ భవన్ లో వదిలేసి ఉన్న 34 కౌన్సిలర్లు ఇనానమస్గా పెట్రోల్ రేపు చేసుకోపోతుంటే యాడికి పోయిందిరా అయినా నీకు? ఆ రోజు చేస్తున్న సవాల్ నీతి మాల నికృష్ట సంస్కారం లేని మనిషి నువ్వు. ఐరన్ లెక్కలయ్యి ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం అయినటువంటి ఆ కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ వీళ్ళు చేసినటువంటి దారుణమైన పరిస్థితుల్ని చూస్తున్నాం అధ్యక్ష. దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఏంట్రా వినలేని భాషలు సభ లోపల బయట ఉన్నారు. దానిలో 2 ఎమ్మెల్యేలు మనం చూసిన కేవలం ఈ శాంపిల్ మాత్రమే చూసిన దాంట్లో 2 ఎమ్మెల్యేలు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు కాబట్టి వీళ్ళతో మాట్లాడదాం. బోండమ్మ గారు మీరు చూస్తున్నారు కదా, మీ మాటలు కూడా ఒకసారి రిపీట్ అవుతున్నాయి. చాలా మ్యూట్ చేసాం, కొన్ని బీప్లు వేసాం, వినలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే సభ లోపల బయట మీరు 2 లక్షల మందికి రిప్రజెంట్ చేసే ఎమ్మెల్యేస్ మీరు అందరికీ చెప్పే పరిస్థితిలో ఉండాలి. మీరు చెప్పించుకునే పరిస్థితిలోకి ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఇంత టెంపర్మెంట్ లూజు ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ఈ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈ స్థాయిలో జరగటానికి ఎందుకు మీరందరూ ఇంత స్థాయిలో దిగజారిపోతూ ఉన్నారు? మీరు నేను మాట్లాడేది ఎంతో మీతో పాటు TV9 ప్రేక్షకులందరూ విన్నారు. నాని గారు రోజా గారు అని చెప్పి అన్నాను నేను. మరి అది మీకు వినపడలేదేమో నాకు తెలియదు, కానీ చివరిలో మాత్రం గారు తర్వాత చాలా అన్నారు. ఏంట్రా అన్నాను, మీరు ఎడిట్ చేయాలా? మీ దగ్గర ఉంటే నేను ఇక్కడే ఉంటాను, మీరు ఉంటే ఇంకా ప్లే చేయండి మీ దగ్గర ఉంటే. మీరు లేదు అంతవరకే మాట్లాడారు. రజనీకాంత్ గారు నేనేమంటానంటే, నేను మాట్లాడింది మీ TV9లోనే కాదు, యూట్యూబ్లో సహా అన్ని ఛానల్స్లో ఉంది. దాన్ని మీరు ఎక్కువ పొడిగించలేరు, తగ్గించలేరు. వాస్తవం అది. నేను మాట్లాడింది యాజ్ గా మీరు ప్లే చేశారు. భాష అయితే బాగుందా? అసెంబ్లీ లోపల బయట భాష బాగుందా? ఆంటీలు అంటాం, ఐరన్ లెగ్లు అంటాం, దానికి సమాధానం చెప్తున్నా మీకు రజనీకాంత్ గారు. నేను స్పీకర్ గారిని ఏమన్నా, స్పీకర్ అధ్యక్ష ఆ కొడాలి నాని గారు రోజా ఆంటీ గారు వారి ప్రవర్తన బాగాలేదు అని అన్నా. మళ్ళా కావాలంటే మీరు వీడియో నాది ప్లే చేయండి, నేను ఇక్కడే లైవ్లో ఉన్నాను. దాని తర్వాత నా మీదకి కొడాలి నాని అంటూ నా మీదకి వస్తూ ఉంటే, నా ట్రెజరీ బెంచ్ దగ్గరికి, నేనున్న అధికార పక్ష బెంచ్ దగ్గరికి వస్తూ ఉంటే, నేను అప్పుడు అతన్ని ఏంట్రా అన్నమాట వాస్తవం. అసెంబ్లీలో డీసెంట్ గా ఉంటాం. ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్ 2 లక్షల మంది జనాలకి 2 లక్షల మందికి కాదండి రజనీకాంత్ గారు, మిమ్మల్ని 2 లక్షల మంది ఎన్నుకున్నారు. మీ కాన్స్టిట్యూన్సీలో 2 లక్షల మంది జనం ఉంటారు. అదే అసెంబ్లీలో నేను క్షమాపణ చెప్పా, విత్డ్రా చేసుకున్నాను నా వర్డ్స్ని. మీరు అది కూడా అది మీరు చూసి ఉండరు. మనకు కావాల్సినంత వరకే మీరు తీసుకొని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే చట్టసభల్లో కానీ బయట కానీ మేము సరి చేసుకుంటాం. మళ్ళా దాన్ని పునరావృతం కాకుండా ఆ రోజు నుంచి మీరు జరిగిన వీడియో 2 సంవత్సరాలు అయింది వేసి, ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఏ ఒక్కటైనా సరే అసెంబ్లీలో ఏ అన్పార్లమెంటరీ వర్డ్ అన్నా నా నోట్ నుంచి వచ్చిందో చూసుకోండి మీరు. అది వాస్తవం. చెవిరెడ్డి గారు మీరేం చెప్తారు? మీరు వినలేని బూతులు మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే సభ లోపల మాట్లాడి మన దగ్గర పూర్తిగా అఫీషియల్ వీడియో క్లిప్స్ లేవు, కానీ అసెంబ్లీ బయట మాత్రం వినలేని బూతులు మాట్లాడారు. ఏంటి చెవిరెడ్డి గారు మీరు ఈ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక రిప్రజెంటేటివ్ ఒకటన్నా
మీరు బీఫ్ పెట్టవలసిన అవసరం లేదు. మీరు అసలు దాని గురించి ఆలోచించద్దాను. ఎందుకంటే నేను అన్న పదం నా యాల అన్న. నేను నా యాల అనే పదం తప్ప ఒక్క పదం కూడా వాడలేదు. మీరు బీఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ లైవ్ ఇచ్చేయచ్చు. నా యాల అనే పదం తప్ప ఒక్క ఓడు కూడా నేను అంతకుమించి బూత్ పదం వాళ్ళ. ఎందుకంటే నాకు ఆ కంట్రోల్లోనే ఉంటా. నేను అన్నది ఏంటంటే మా నాయకుడిని అసలు నిజంగా మనుషులు సభ్య సమాజం వినలేని విధంగా తలదించుకునేలాగా ఒక 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 అవతల వాళ్ళకి ఇంగితం లేదని మీరు కూడా తప్పితే ఎట్లా జవిరెడ్డి గారు? అవునన్నా, నాకన్నా 20 ఏళ్ళ పెద్దోడుగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ ఇంగితం లేకుండా విలువలు పెంచడానికి ఏజ్తో సంబంధం లేదు జవిరెడ్డి గారు. విలువలు పెంచడానికి ఏజ్తో సంబంధం లేదు. మనకుండే ఇంగితం బట్టి ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పాజిటివ్ నోట్తో మనం ఇది చేయాలనుకుంటే అసెంబ్లీ జరుగుతున్న తీరు కానీ వాడుతున్న భాష కానీ వీటిని సంస్కరించడానికి, మార్చడానికి, విలువలు పెంచడానికి మీరు ఎఫర్ట్ ఏమైనా చేయగలుగుతారా? మీ దగ్గర నుంచి ఇనిషియేషన్ రావాలంటే ఏం జరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది బోత్ వైపుల నుంచి, అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి? లేదన్న, నేనైతే ఎక్కడ కూడా నా యాలనే పదం వాడిన మాట వాస్తవం తప్ప కొడకాకి నేను ఎప్పుడు ఏ పదం వాడలేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. బీ పెట్టాల్సిన అవసరం లేదు. అది కూడా మా నాయకుడు చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళుగా ఆ కుటుంబంతో పెరిగిన వ్యక్తిగా, నాకు విద్యార్థి దశ నుంచి వాళ్ళ కుటుంబంతోనే రాజారెడ్డి గారు, రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు 3 తరాలతో చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యుడిగా పెరిగిన వ్యక్తిగా మా నాయకుడు. మీరు ఒక్కళ్ళే కాదు చెవిరెడ్డి గారు, మీరు ఒక్కళ్ళే కాదు. అసెంబ్లీలో చాలా మంది ఇదే తరహా బిహేవియర్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు అందరూ వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు పోటీలు పడి తిట్టే పనిలోనే ఉన్నారు. కొంతమంది పబ్లిక్ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు అది అసెంబ్లీలో జరుగుతున్న బూతులు వినలేక చెవులో దూదులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే ఒక ధోరణి కనిపిస్తుంది. అది అధికార ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి 2 వైపుల నుంచి ఉన్నాయి. దీన్ని మార్చడానికి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందా? మీరు హౌస్ మెంబర్స్ మీరు అందరూ కలిసి కూర్చొని కనీసం ఒక విషయంలో మిగతా వాటిల్లో ఏకాభిప్రాయం రాకపోవచ్చు, అది రాజకీయ కారణాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, ఎవరికి ఉండే అభిప్రాయాలు వేరు ఉండొచ్చు. కనీసం అసెంబ్లీ వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని డెవలప్ చేసుకోవడానికి మీ పార్టీ, ప్రతిపక్ష పార్టీ నుంచి ఇనిషియేషన్ ఏమైనా వస్తుందా? ఈరోజు సాక్షాత్తు బిల్లులు అయిపోయేటప్పుడు చివరిలో ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉండగానే ఆ కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చాలా అసభ్యంగా నాతో మాట్లాడాడు, తిట్టాడు. తిట్టే చెప్పిన నువ్వు ఇంత పెద్దవాడు వయసు, నేనే కామెంట్ కూడా చేయాలి. తను బోండా గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సంబంధమే లేదు అతనికి. వాయిదా ఇంకా 2-3 నిమిషాలు పడుతుందనగా తన వెనక పక్క నుంచి చాలా దారుణంగా మాట్లాడాడు. నేను చెప్పిన నీ విద్యుత్ వదిలేస్తానని చెప్పి బయటకు వచ్చేసాను. నేను కాదలేదు. ఈరోజు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్న చాలామంది సాక్ష్యం. కోవూరు ఎమ్మెల్యే మాట్లాడు, ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చొని ఉన్నారు. మాట్లాడితే ఏం చేయాలి? నేను మాట్లాడినా అనుకో అతనికి నాకు తేడా లేకుండా పోతుంది. నేనేమాట నీ విద్యుత్ వదిలేస్తున్నాను మాట్లాడి చెప్పి నేను బయటకు వచ్చేసిన వాయిదా జరిగేట పడేటప్పుడు. మార్చడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ముఖ్యమంత్రి మార్చడానికి ఏమైనా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా రజనీకాంత్ గారు, ఇప్పుడు నేను కానీ, చెవిరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే రోజా గారు కానీ, మీ అందరం కూడా తొలిసారి శాసనసభ్యులు అయ్యాం. కొన్ని అనుకోని పరిణామాల్లో మాకు ఆ ఎమోషనల్స్ ఏమన్నా ఉంటే నా వరకు నేనైతే, మిగతా వాళ్ళ కోసం నేనేం మాట్లాడను, నా వరకు నేనైతే దాన్ని మార్చుకున్నాం. ఆ రోజు మీరు చూపించిన వీడియోలో అన్న మాటకే నేను విత్డ్రా చేసుకున్నా. దానికి అపాలజీస్ కూడా కోరాను నేను సభలోనే. అట్లాగే ఆ ఒక్క వీడియో తప్పితే మీరు నా మీద ఎంత భూతత్వం పెట్టి ఎదిగినా కూడా హౌస్లో కానీ బయట కానీ చూపించలేరు. ఎటువంటి సంస్కరించడానికి, ఇలాంటి ధోరణి మార్చడానికి, మంచి భాషను ప్రయోగించడానికి, మంచి సంస్కృతి డెవలప్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే చరిత్ర ఉంది. ఆ చరిత్రను కాపాడటానికి, మెయింటైన్ చేయడానికి, స్టాండర్డ్ సెట్ చేయడానికి ప్రయత్నం ఏం చేయాలి? దానికి ఏమి లేదండి, దానికి ఏమి లేదు. ఎవరి కాళ్ళు వ్యక్తిగత నియంత్రణ పెట్టుకోవాలి. కొన్ని నా వరకైతే నేను పెట్టుకున్నా, మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలీదు. నా వరకైతే నేను కంట్రోల్ చేసుకున్నా. నా వరకైతే నేను ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్పితే ఈ 3 సంవత్సరాల్లో అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ రోజు లేదు. నిన్న జరిగిన సంఘటనకి నేను ఏ విధంగా రియాక్ట్ అయ్యానో వెళ్ళి డైరెక్ట్గా గన్మ్యాన్ కానించి, కమిషనర్ కానించి, అధికారులు కానించి అందరితో నేను ఏ విధంగా సారీ చెప్పానో చూశారు. అంతటితో ఇలాంటివి కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా నేను అన్ని కంట్రోల్ చేసుకుంటా. కాబట్టి మీడియా కూడా విత్ ఇన్ ద పార్టీ డిబేట్, డిస్కషన్ జరిగి మార్చుకోవాల్సిన అవసరం ఉందా? ఓ ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందా?
అదేమనంటే పక్క పార్టీ వాళ్ళు తిట్టారు కాబట్టి మనం తిట్టాలి, మనం తిట్టాం కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి తిట్టాలి. ఇటువంటి వాతావరణం లేకుండా ఒక పాజిటివ్ నోట్ డెవలప్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రయత్నం అధికార పార్టీ నుంచి కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇనిషియేషన్ కూడా అధికార పార్టీ నుంచే జరగాలి. ఎందుకంటే ఎక్కువ మంది మెంబర్లు ఉన్నారు. ఏమైనా ప్రపోజ్ చేయడానికి, ఇనిషియేట్ చేయడానికి, ఒక కమిటీ వేయడానికి, డిస్కస్ చేయడానికి, ఇదిగో ఇట్లా బౌండరీస్ మనం గీసుకుందాం అని అనుకోవడానికి అధికార పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంది. మీరు ఆ ప్రయత్నం చేయించడానికి ఏమైనా స్కోప్ కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా చేస్తాం మా ప్రయత్నం. దయచేసి నేను కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇలాంటి ఎప్పుడో 2 సంవత్సరాల కిందట 3 సంవత్సరాల కిందట సంవత్సరంగా అయిపోయిన వీడియోల్ని పొద్దాక ప్రజలకు చూపించి చూపిస్తున్నాం అంతేగాని అవి చూపించడం వల్ల చూపించడం వల్ల మాకేదో వస్తుందని మీకేదో ఇబ్బంది పెట్టాలని కాదు. కనీసం రిపీటెడ్ గా చూపించడం వల్ల ఏమైనా మార్పు వస్తుందేమో, లేకపోతే బీప్లే చూపించాల్సిన అవసరం ఏం లేదు. మాకు గుర్తు చేసి అలాంటి ఇప్పుడు మీరే ఇది మంచిది కాదంటున్నారు, మళ్ళీ మీరే చూపిస్తున్నారు. సొసైటీకి మంచిది అంటున్నా, మేము కంట్రోల్ చేసుకుంటాం, మీరు కూడా దాన్ని సహకరించాలి. స్టోరీలేసి మన రేటింగ్ పెంచుకోవడం కోసం మీ బూతులు వేస్తే రేటింగ్ పెరిగిద్ది అనుకుంటే బూతులు డైరెక్ట్ గా వేస్తాం. మీ బూతులు వేయడం వల్ల రేటింగ్ పెరిగిద్ది అంటే డైరెక్ట్ బూతులు వేస్తాం, అవసరం లేదు. సహకరించడానికి మేము ఇనిషియేట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా రజనీకాంత్ గారు మీతో పాటు మీడియా ప్రతినిధులందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు కోఆపరేట్ చేయండి. మనం మంచి సమాజం కోసం, మంచి ఇది కోసం ఓన్లీ అది ప్రోమోలకి క్యాప్షన్లకి కాకుండా అందరం కలిసి పనిచేద్దాం. మీ ఎమ్మెల్యేలు ఈ మధ్య కూడా బహిరంగంగా తిడుతున్నారు. ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన తిట్టి 20 రోజులు కూడా కాలేదు. అలాంటి వాటిని మార్చాల్సిన అవసరాన్ని మీరు గుర్తించి పార్టీలో అటువంటి ఇష్యూని రేజ్ చేయాల్సిన అవసరాన్ని మీరు గుర్తించే పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి రజనీకాంత్ గారు, ఖచ్చితంగా ఆయన కూడా అలాంటిది మంచిది కాదు. అలాంటి దాని మీద కూడా తీవ్ర స్థాయిలో మందలించడం జరిగింది. ఆయన చాలా పెద్ద ఆయన వయసు రీత్యా కూడా ఆయన కూడా అలా మాట్లాడకూడదు. ఆయన కూడా తర్వాత పార్టీలో ఆ విషయం చెప్పాడు. కానీ ఏదేమైనా సరే కొన్ని సంఘటనలు ఏంటంటే అందరూ మనుషులే కదండి, మానవులమే. వాళ్ళైనా మీరైనా జరుగుతున్నప్పుడు సరిదిద్దుకోవాలి. అయిపోయిన తర్వాత అయ్యో అనుకోని తర్వాత సారీలు చెప్పడం కంటే అసలు జరగకుంటే మంచిది కాకుండా చూసుకోవాలి. రైట్. చెవిరెడ్డి గారు, మీ పార్టీలో మీ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి సంస్కరణవాదం వైపు ఏమన్నా మీ పార్టీ ముందుకెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రజనీకాంత్ అన్న ఒక మనిషి అయినంత మాత్రాన అమ్మకి, చెల్లికి, కూతురికి సంబంధం తెలియనంత విద్యత లేకుండా ఒక మనిషి వెళ్ళాడంటే అతను మనిషి కింద ఉన్నాడు, అతను పశువు కింద ఉంటాడు. అలా చూడాల్సింది ఎప్పటికైనా. దేని తేడా దానికి ఉండాలా. మనిషి అని చెప్పి ఎలా అంటే అలా వెళ్ళిపోకూడదు. రెండోది నా విషయానికి వచ్చినప్పుడు పక్కనోళ్ళు పశువులు అయ్యారని మనం కూడా పశువు మారాల్సిన అవసరం లేదు కదా. మనం మనిషిగా ఉండి సంస్కరించడానికి ట్రై చేయాలి. సంస్కరణ లేకపోతే ఆలోచించాలి. నేను అది కూడా చెప్తానన్నా. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఒక లా గ్రాడ్యుయేట్ని, పిహెచ్డీ డాక్టరేట్ పొందిన చదువుకున్నాను. నా పరిధి నాకు తెలుసు. నా పరిమితులు దాటి నేను ఎప్పుడు వెళ్ళాను. నా కాన్ఫరెన్స్లో మీరు విచారించుకుంటే కూడా నా మీద అసభ్య పదజాలం ఎక్కడైనా ఎవరితో మాట్లాడినట్టు కూడా మీకు కనబడదు. ఒక్కటి మట్టుకు ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడి గారిని మైక్ ఇచ్చారు కదని అసెంబ్లీలో ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా మాట్లాడతారంటే అసెంబ్లీలో నిజంగా ఆయన కాబట్టి అది భరిస్తున్నాడు తప్ప ఇంకొక వ్యక్తికి అది అసాధ్యం. అది నాకు మీ పార్టీ నుంచి ప్రయత్నం వస్తుందా మార్పుకు? అవునన్నా, మా పార్టీ నుంచి ప్రయత్నం అయితే ఖచ్చితంగా. మా నాయకుడే ఇన్ని తిట్లు ఇంటున్నాడు కదా, అన్ని భరిస్తున్నాడు కదా, ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోవడం. అలాంటి వాడైనా బ్యాలెన్స్ కోల్పోతాడు. ఎందుకంటే నేను ఈ రేపు కూడా బ్యాలెన్స్ కోల్పోని అనడానికి లేదు. మా నాయకుడికి మరీ ఇరిటేట్ చేసి ఆయన మరీ ఇబ్బంది పెట్టి ఆయన ఆ స్థాయిలో క్రిటిసైజ్ చేసి ఆ స్థాయిలో ఆయన మనసులో వినలేనంత బాధతో ఆయన తిడుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో 30 ఏళ్ళకి పెరిగిన వెతుకుని బ్యాలెన్స్ రేపైనా కోల్పోవచ్చేమో. కోల్పోయి మాట్లాడుతాను. ఏదో ఈరోజు మీ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను మాట తప్పినట్టు ఉండకూడదు. మా నాయకుడు భరించలేనంత తిట్లు తిట్టినప్పుడు ఆయనకు ఓపుకుంటున్నాము, కానీ నాకు ఉంటుందని మీరు అనుకోవడానికి అయితే లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ జవిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, బోండా ఉమా గారు. అసెంబ్లీలో ఇష్యూ మీరు ఏదైతే రైజ్ చేసిన ఇష్యూ సమన్యాయం ఇష్యూ ఉందో ఆ ఇష్యూ సాల్వ్ కావాలని అసెంబ్లీ జరగాలని కోరుకుందాం. ఇంకోవైపు నుంచి అసెంబ్లీలో భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు పెంచడం కోసం ప్రయత్నం సీరియస్గా జరగాల్సి ఉంది. ఆ ప్రయత్నం జరిగిద్దని అన్ని పార్టీల నుంచి, ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తుందని ఆశిద్దాం. దీనికి సంబంధించి TV9 అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు, రాబోయే రోజుల్లో విజయవాడలో దీనికి సంబంధించిన ప్రత్యేక సదస్సు కావచ్చు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విలువలు పెంచడం కోసం ప్రధానంగా ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరుకుంటే కార్యక్రమం చూస్తున్నామండి TV9.